హలో అండి. అందరికీ నమస్తే. ఇవాళ శ్రావణ మంగళవారం కదా, రెండవ వారం. అమ్మవారి పులిహార చేసుకుందాము. దేంతో చేస్తున్నానంటే నేను ఉసిరికాయ ఉసిరికాయతో చేస్తున్నాను. ఉసిరికాయకి మనం ముక్కలు ముక్కలు చేసి పేస్ట్ చేసుకున్నాం. దీన్ని ఉసిరికాయ పేస్ట్ ఇది. దీంట్లోకి ఒక్క నిమ్మకాయ పిండుదాం, ఎందుకంటే ఉసిరికాయ కొద్దిగా వగరు ఉంటుంది కదా, పులుపు కొద్ది తగ్గిద్ది, అందుకని ఒక్క నిమ్మకాయ పిండుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బియ్యం కడిగాను. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం దీంట్లో. ఈ వాటర్లో ఒక్క స్పూను ఉప్పు వేద్దాం. తర్వాత మనం సరిపడే ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ అన్నానికి పట్టిద్ది ఉప్పు వేసుకోవాలి. కొద్ది పసుపు తర్వాత వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు, మెయిన్ పోపు గింజలు, మెయిన్ ఐటమ్స్ ఇవి. ఇప్పుడు ఈ కుక్కర్ని మనం స్టవ్ వెలిగించి ముందు రైస్ రెడీ చేసుకున్నాం. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టుకొని కుక్కరు స్టవ్ వెలిగించేసి విజిల్ పెట్టేసుకొని 3 విజిల్లు వస్తే చాలు, ఆపేసుకుంటే రైస్ రెడీ అయిపోద్ది. అప్పుడు మనం అంతలోకి పోపు రెడీ చేసుకుందాం. ఇదిగోండి, రైస్ అయిపోయింది. రైస్ బేషన్లో ముందు ఫస్ట్ ఆరబెడదాం. రైస్ ఆరబెట్టి దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు, పచ్చి కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేద్దాం. వేసి ఇట్లా తిప్పేసి ఆరబెడదాం. ఈ పచ్చి కరివేపాకు దీంట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఈ వేడి మీద, అందుకని పచ్చి కరివేపాకు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేద్దాం. మనకి ఆయిల్ కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సమంగా వేసుకోండి, ఆయిల్ బాగుంటుంది. ఆయిల్ కాగినాక పచ్చిమిరపకాయలు, అల్లం ఇలా తరిగి పెట్టుకున్నాను, పోపులో వేద్దాం. కొంచెం ఆయిల్ మనం అన్నంలో కూడా వేసాం కదా, ఈ ఆయిల్ మనకు సరిపోద్ది. ఆయిల్ వేడెక్కినాక ఇదిగోండి ఆవాలు చిటపట్లాడినాక మినప్పప్పు, పచ్చెనపప్పు, అవి బాగా వేగాలి. వేగిన తర్వాత గుండ్లు వేద్దాం, వేరుశనగ గుండ్లు. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేద్దాం. ఇవి కూడా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత
ఇప్పుడు కొంచెం బాగా చిటపటలాడిని. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు వేద్దాం. దీంట్లోనే 2 ఎండుమిరపకాయలు వేద్దాం. కొంచెం మగ్గనిద్దాం మిరపకాయలు. ఇది వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఉసిరికాయ పేస్ట్ వేద్దాం. బాగా ఉసిరికాయలు దొరికే టైంలో ఉసిరికాయలు కొనుక్కొని బాగా ముక్కలు చేసి పేస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి నిల్వ చేసుకుంటే ఉంటుంది. పేస్ట్ పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఉడికినాక ఇంగ వేసి ఆపుకోవటమే. పచ్చి వాసన పోయిందాకా మనం ఇట్లా వేపుకున్నాం. ఉసిరికాయలో పచ్చి వాసన పోయిందాకా. చిటికెడు పసుపు వేద్దాం. కొద్దిగా ఉప్పు వేద్దాం. వేసి బాగా తిప్పి ఇప్పుడు కొద్దిగా ఇంగ వేద్దాం. పులిహోర కల్లా ఇంగ పడాలండి. ఇంగ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి మసాలా. ఆపేద్దాం. ఉడికిపోయింది ఉసిరికాయ పేస్ట్ కూడా. ఆపేసి ఇప్పుడు మనం ఈ పేస్ట్ దీంట్లో వేసేసి రైస్లో తిప్పేద్దాం. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఉసిరికాయ మంచిది కదా మనకి తినటానికి. ఇట్లా కూడా చేసుకోవచ్చు పులిహోర. చూస్తే చట్నీలే కాదు, పులిహోర కూడా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇట్లా అన్నం అంతా బాగా కలిపేసుకొని ఇది అయిపోయిందండి. దీంట్లో ఒక్కరో నిమ్మకాయ పిండుదాం. కొంచెం టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ పిండితే. ఆ వగరు అనేది తగ్గిపోద్ది. చాలు, ఒక చెక్క చాలు. ఇట్లా బాగా తిప్పేసుకొని మనం ఒక క్యారెట్ కూడా తురిమేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సన్నగా తురిమి మనం వేసుకోవాలి. వేసుకుందాం క్యారెట్ కూడా బాగుంటుంది. చూసారా? ఇదిగోండి పులిహోర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా? టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఇది క్యారెట్ ఒక్కటి తురిమాను, అది కూడా ఇట్లా వేసుకుందాం. బాగుంటుంది టేస్ట్.
వేసుకొని తిప్పేసి డిష్లోకి తీసేద్దాం. అందరూ ట్రై చేయండి ఉసిరికాయ పులిహోరని. ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి అందరికి షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివన్నీ వస్తుంటాయి మీరు చూడటానికి. మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు మీరు లైక్ చేస్తే. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం డిష్లో తీద్దాం పులిహోర. చూసారా పొడి పొడిలాడితే ఎట్లా వచ్చిందో. ఉసిరికాయ పులిహోర రెడీ. టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది. ఎంగ వేసాం కదా పోపులో, మంచి స్మెల్ వస్తుంది. అల్లము ఇంగువ పడేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అమ్మవారికి ఇవాళ ప్రసాదం ఇదే. రెడీ. ఉసిరికాయ పులిహోర రెడీ. ఒక లైక్ ఇచ్చి అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి. టేస్ట్ ఘమ